నమస్తే వెల్కమ్ టు కెరీర్ గైడెన్స్. మన దేశంలో మెడిసిన్ కోర్సుకు ఎంత డిమాండ్ ఉందో మనందరికీ తెలిసిన విషయమే. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఎంబీబీఎస్ సీటు ధర ఏకంగా ₹1,00,00,000 పైనే పలుకుతోంది. దీనికి ప్రత్యామ్నాయంగా ఎక్కువ మంది విద్యార్థులు విదేశాలలో ఎంబీబీఎస్ చదివేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అందులోనూ కిర్గిస్తాన్ లాంటి దేశాలలో తక్కువ ఫీజు, క్వాలిటీ ఎడ్యుకేషన్తో విద్యను అందించే యూనివర్సిటీలు ఉన్నాయి. మరి కిర్గిస్తాన్లోని కాలేజీల వివరాలు, వాటి ఫీజు స్ట్రక్చర్ వంటి వివరాలు తెలియజేయడానికి స్టడీ అబ్రాడ్ కన్సల్టెంట్ డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం రాజశేఖర్ రెడ్డి గారు. నమస్కారం అండి. సార్, నేను అన్నట్టు ఇప్పుడు ఎంబీబీఎస్ చేయడానికి చాలా మంది విద్యార్థులు, అది కూడా అబ్రాడ్లో చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అసలు ఎందుకంటారు? అక్కడ ఎలా ఉంటుంది సార్ పరిస్థితి? దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి ఏంటంటే చాలా కారణాలు ఉన్నాయి దీనికి. అంటే స్టూడెంట్స్ ఇండియా నుండి బయటికి అబ్రాడ్లో వెళ్ళి ఎంబీబీఎస్ చేయడానికి దీనికి ఒక మెయిన్ రీజన్ వచ్చేసి మెడిసిన్ కోర్స్ అనేది చదవాలనేసి ఇంట్రెస్ట్ మీద. అంటే బైపీసీ స్టూడెంట్స్కి వచ్చేసి ఇక్కడ ఆల్మోస్ట్ హండ్రెడ్స్ ఆఫ్ కోర్సెస్ అనేది అవైలబుల్గా ఉన్నాయన్నమాట. బట్ స్టిల్ దీంట్లో మెడిసిన్ కోర్స్కున్న వాల్యూ అనేది అండ్ ఆ కోర్స్కున్న క్రేజ్ అనేది మనందరికీ తెలిసిందే ఇండియాలో దానికి ఎంత క్రేజ్ ఉందో. సో దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి ఇక్కడ మనకి ఇండియాలో తక్కువ సీట్స్ ఉండటం. అంటే మొత్తం ఇండియా మొత్తం తీసుకుంటే కనుక మనకు హార్డ్లీ ఇక్కడ 80,000 సీట్స్ మాత్రమే ఉన్నాయన్నమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే 80,000 సీట్స్ ఇక్కడ ఇండియాలో ఉంటే ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్గా లాస్ట్ ఇయర్ మనం నీట్ తీసుకుంటే 14 lakhs మెంబర్స్ పైనే పోటీ పడుతున్నారనమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే 80,000 మెంబర్స్కి ఇక్కడ ఇండియాలో సీట్ వస్తే రిమైనింగ్ అప్రాక్సిమేట్గా 13 lakhs స్టూడెంట్స్ వచ్చేసి ఇక్కడ మెడిసిన్ చదవాలనుకున్న వాళ్ళు ఆగిపోతున్నారు. సో దీనివల్ల లాస్ట్ 10 years నుండి తీసుకుంటే కనుక ట్రెండ్ ఎక్కువ మంది ఇండియాలో సీట్ దొరకని వాళ్ళు అంటే వేరే కోర్సెస్కు డైవర్ట్ అయ్యే కంటే కూడా బయటి కంట్రీస్లో ఎంబీబీఎస్ కోర్స్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారనమాట. ఇది ఒక మెయిన్ రీజన్ అవుతే ఇంకొక రీజన్ కూడా ఏంటంటే ఎక్కువగా మెడిసిన్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చేసి ఒకసారి లాంగ్ టర్మ్ వెళ్ళి ట్రై చేస్తూ ఉంటారు. అగైన్ లాంగ్ టర్మ్లో కూడా మళ్ళీ ఛాన్స్ రాని వాళ్ళు డిసప్పాయింట్ అవ్వకుండా ఈ ఆప్షన్ అనేది ఒకటి ఉంది కాబట్టి అట్లా కూడా బయటి కంట్రీస్కి అనేది వెళ్తూ ఉన్నారనమాట. అండ్ దీంతోపాటు వచ్చేసి ఒకప్పుడు అంటే ఇండియాలో చదివిన స్టూడెంట్స్ అయితే ఎటువంటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేది లేకుండానే వాళ్ళు డాక్టరేట్ డిగ్రీ అనేది ఉండేది. ఇప్పుడు ఏమైపోయిందంటే విదేశాల్లో చదివిన స్టూడెంట్ అయినా కూడా ఇండియాలో చదివిన స్టూడెంట్ అయినా కూడా ఎన్ఎంసీ ఇచ్చిన కొత్త గైడ్లైన్స్ అండ్ ప్రపోజల్ ప్రకారం ఏంటంటే నెక్స్ట్ అనేసి ఒక ఎగ్జిట్ ఎగ్జామినేషన్ అనేది రాయాల్సి వస్తుందన్నమాట. సో ఇండియాలో చదివిన స్టూడెంట్ కూడా ఆ ఎగ్జామ్ అనేది అపియర్ అవ్వాల్సి వస్తుంది. అలాగే బయటి కంట్రీస్లో చదివిన స్టూడెంట్ కూడా ఆ ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ చదివినా అక్కడ చదివినా కూడా ఈ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయిన స్టూడెంట్కు డాక్టరేట్ ఇస్తున్నారు. అండ్ ఇండియాలో స్టూడెంట్ వచ్చేసి ప్రాక్టీస్ చేసుకోవడానికైనా ఫర్దర్గా పీజీ చేసుకోవడానికైనా ఎలిజిబిలిటీ ఉంది. కాబట్టి ఈ రీజన్ కూడా తీసుకొని చాలామంది ఈ ఇయర్ నుండి ఇంకా ఫ్లోటింగ్ అనేది పెరిగిందండి. అండ్ ఇంకొక రీజన్ కూడా ఏంటంటే ఇక్కడ స్టూడెంట్స్ వచ్చేసి అంటే ఇప్పుడు ఇండియాలో తీసుకుంటే కనుక ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఇంకా ఇప్పటికి కూడా థియరిటికల్ అప్రోచ్తోనే ఎక్కువగా ఉందన్నమాట. అంటే 80% థియరిటికల్స్ మీదనే ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు. హార్డ్లీ ఒక 20% మాత్రమే ప్రాక్టికల్స్కి అనేది ఇంపార్టెన్స్ ఇస్తారు. అంటే ఆ ట్రెడిషన్ అనేది లాంగ్ బ్యాక్ నుండి అంటే ఈవెన్ 30-40 years నుండి కూడా ఏ ట్రెడిషన్ అయితే ఉందో అదే ట్రెడిషన్ అనేది ప్యాటర్న్ అనేది మన ఇండియాలో ఫాలో అవుతున్నాం. బయటి కంట్రీస్కి వెళ్ళేసరికి ఒక్కొక్క కంట్రీలో అంటే ఆల్మోస్ట్ మనం 80% కంట్రీస్ తీసుకుంటే ఈవెన్ టిల్ డేట్ వచ్చేసి ప్రాక్టికల్స్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అండ్ ఈవెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మన ఇండియాతో కంపేర్ చేస్తే బయట ఉన్న మెడికల్ యూనివర్సిటీస్లో అంటే అన్ని యూనివర్సిటీస్ కాదు చాలా వరకు అంటే కొన్ని మంచి మెడికల్ యూనివర్సిటీస్లో వచ్చేసి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉందన్నమాట. సో ఇక్కడికంటే కూడా బయటి కంట్రీస్కి వెళ్తే కనుక అక్కడ మంచి ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుందనే ఉద్దేశంతో కూడా స్టూడెంట్స్ ఎక్కువ మంది బయటి కంట్రీస్కు వెళ్తున్నారండి. రాజశేఖర్ రెడ్డి గారు, అంటే ఒక డాక్టర్కి నాలెడ్జ్ చాలా అవసరం. ఆయనకి ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా కావాలి, థియరిటికల్ కూడా కావాలి. అంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఎలా ఉంటుంది ఇతర దేశాలలో? ఈ కిర్గిస్తాన్లో అసలు ఎలా ఉంటుంది? ఆ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఓవరాల్గా? సో ఒక్కొక్క కంట్రీలో అంటే మెడికల్ కౌన్సిల్స్ అనేది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అనేది ఫాలో అవుతుంటారు. మన ఇండియాలో ఒక ప్యాటర్న్ ఉంటుంది, కోర్స్ డ్యూరేషన్ కూడా ఒక విధంగా ఉంటుంది. బయటి కంట్రీస్లో కూడా తీసుకుంటే కనుక అక్కడున్న మెడికల్ కౌన్సిల్స్ వచ్చేసి వాళ్ళు ఒక ప్యాటర్న్ అనేది ఫాలో అవుతూ ఉంటారు. సో ఇక్కడ కిర్గిస్తాన్ తీసుకుంటే కనుక కోర్స్ డ్యూరేషన్ 5 years అనేది ఉంటుంది. ఆల్మోస్ట్ మనకి ఇండియాలో అయితే ఇంటర్న్షిప్ కలుపుకొని ఒక 5.5 years 6 years డ్యూరేషన్ ఉంది. ఈవెన్ రష్యా తీసుకున్నా కూడా 6 years అవుతుంది. ఫిలిప్పైన్స్ లాంటి కంట్రీకి వెళ్ళినా 6 years అవుతుంది అనమాట. ఇక్కడ కిర్గిస్తాన్లో ఒక బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే స్టూడెంట్కు ఒక 1 year అనేది సేవ్ అవుతుంది. 5 years మాత్రమే కిర్గిస్తాన్లో కోర్స్ డ్యూరేషన్ అనేది ఉంటుంది. జనరల్గా ఇండియాలో మనకి ఎలాగైతే అనాటమీ, ఆన్కాలజీ కానివ్వండి, న్యూరాలజీ, జనరల్ సర్జరీ కానివ్వండి, ఎమర్జెన్సీ మెడిసిన్ కానివ్వండి, ఈ టాపిక్స్ ఎలాగైతే కవర్ అవుతున్నాయో బయటి కంట్రీస్కి వెళ్ళినా కూడా స్టూడెంట్స్కు సేమ్ సబ్జెక్ట్స్ అనేది ఉంటాయి అన్నమాట. అంటే ఆల్మోస్ట్ సిలబస్ అనేది ఇండియాలో ఏదైతే సిలబస్ ఉందో సేమ్ సిలబస్ అనేది బయటి కంట్రీస్లో కూడా ఉంటుంది. ఒక విధంగా
కిర్గిస్తాన్ విషయానికి వస్తే కనుక సిలబస్ అనేది 90% ఇంచుమించు మన ఇండియాలో ఏదైతే సిలబస్ ఉందో సేమ్ సిలబస్ అనేది అక్కడ ఉంది. సో ప్యాటర్న్ అనేది తీసుకుంటే కనుక ఇండియాలో ఏ ప్యాటర్న్ అయితే మనం ఫాలో అవుతున్నామో అదే ప్యాటర్న్ అనేది అక్కడ కూడా ఫాలో అవుతున్నారనమాట. 4 years వచ్చేసి కంప్లీట్గా ఈ మెడికల్ స్టడీస్ మీద అండ్ క్లినికల్ ప్రాక్టీస్ మీద ఉంటుంది. అండ్ 1 year వచ్చేసి టోటల్గా స్టూడెంట్కు జనరల్గా మనకి ఇక్కడ ఎలాగైతే ఇంటర్న్షిప్ ఉంటుందో అదేవిధంగా అక్కడ 1 year అనేది ఇంటర్న్షిప్ అనేది ఉంటుందన్నమాట స్టూడెంట్స్కి వచ్చేసి. సో టోటల్ 5 years కోర్స్ డ్యూరేషన్ ఉంటుంది కిర్గిస్తాన్లో. కోర్స్ ప్యాటర్న్ అనేది ఇంచుమించు మన ఇండియాలో ఏదైతే ప్యాటర్న్ ఫాలో అవుతున్నామో అదే ప్యాటర్న్ ఉంటుంది. అండ్ వన్ మోర్ అడ్వాంటేజ్ వచ్చేసి ఇక్కడ 5 yearsలో మాత్రమే ఎంబీబీఎస్ కోర్స్ అనేది కంప్లీట్ అవుతుంది. దీనివల్ల ఏంటంటే స్టూడెంట్కు ఒక 1 year కూడా సేవ్ అవుతుంది అనమాట అదర్ కంట్రీస్తో కంపేర్ చేసినప్పుడు. రాజశేఖర రెడ్డి గారు అంటే ఒక డాక్టర్ చదువుకోవాలి అంటే కాలేజ్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా ముఖ్యం, ఎందుకంటే ల్యాబ్ ఫెసిలిటీస్ అవి సౌకర్యంగా ఉండాలి. మీరు మీ కన్సల్టెన్సీ ద్వారా అసలు ఎన్ని కాలేజెస్తో టైఅప్ అయినారు, ఎన్ని యూనివర్సిటీతో టైఅప్ ఉన్నారు, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుంది? సో కిర్గిస్తాన్ కంట్రీ విషయానికి వస్తే అండి ఇక్కడ ఆల్మోస్ట్ చాలా యూనివర్సిటీస్తోనే టైఅప్ ఉన్నాయి. బట్ మేము మెయిన్గా వచ్చేసి ఫోకస్ చేసేది వచ్చేసి సాలింబెకోవ్ యూనివర్సిటీ అనేసి కిర్గిస్తాన్ క్యాపిటల్ బిష్కెక్లోనే ఉంటుందండి యూనివర్సిటీ వచ్చేసి. సో యూనివర్సిటీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ఫ్యాకల్టీ పరంగా కానివ్వండి, అంటే లాస్ట్ 3 years నుండి ఈ యూనివర్సిటీకి స్టూడెంట్స్ని అనేది పంపిస్తున్నాము. ప్రతి సంవత్సరం మినిమం అప్రాక్సిమేట్గా ఒక 50 స్టూడెంట్స్ మన తెలుగు స్టేట్స్ నుండి వెళ్తున్నారు. ఓవరాల్గా ఇండియా నుండి తీసుకుంటే ఆల్మోస్ట్ హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్సే అక్కడ ఉన్నారు. సో ఏ స్టూడెంట్ నుండి కూడా ఈ యూనివర్సిటీకి అంటే మేము జనరల్గా ఏంటంటే డిఫరెంట్ యూనివర్సిటీస్ కూడా చేస్తూ ఉంటాము. అక్కడ నుండి కొంతవరకు కొన్ని డ్రాబ్యాక్స్ అనేది వినపడుతూ ఉంటాయి. సో అక్కడ ఏవైతే డ్రాబ్యాక్స్ ఉన్నాయో ఆ యూనివర్సిటీస్ అనేది అగైన్ నెక్స్ట్ ఇయర్ అనేది ప్రమోట్ చేయకపోవడం జరుగుతుంది. సో ఇక్కడ సాలింబెకోవ్ యూనివర్సిటీ అనేది మేము లాస్ట్ 3 years నుండి ప్రమోట్ చేస్తున్నాము. ఆల్మోస్ట్ అంటే ఇక్కడ ఏంటంటే నెగిటివ్ ఫీడ్బ్యాక్ అనేది చాలా తక్కువ. వెళ్ళిన స్టూడెంట్స్ అందరూ కూడా చాలా వరకు హ్యాపీగానే ఉన్నారు. అండ్ ఎడ్యుకేషన్ ప్యాటర్న్లో కూడా అంటే వాళ్ళకి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు అనేవి లేవన్నమాట. సో దీంట్లో మేము పర్టికులర్గా సాలింబెకోవ్ యూనివర్సిటీని ప్రమోట్ చేయడానికి ఇంకొక ముఖ్యమైన రీజన్ కూడా ఏంటంటే హార్డ్లీ మనకు న్యూఢిల్లీ నుండి తీసుకుంటే కనుక బిష్కెక్ వచ్చేసి అంతా కూడా 3 to 4 hours మాత్రమే జర్నీ అనేది ఉంటుంది. జర్నీ టైం కూడా చాలా తక్కువ. నెంబర్ ఆఫ్ ఫ్లైట్స్ అనేవి ఉంటాయి. ఫ్లైట్ కనెక్టివిటీ కూడా చాలా బాగుంది. అండ్ రెండోది వచ్చేసి ఇక్కడ ఈవెన్ లివింగ్ ఎక్స్పెన్సెస్ కొన్ని కంట్రీస్ తీసుకుంటే కనుక మన ఇండియాతో కంపేర్ చేస్తే చాలా ఎక్కువ ఉంటాయి లివింగ్ ఎక్స్పెన్సెస్ అనేది. అంటే ఫీ ఒకటి ఉంటుంది, ఫీ కంటే కూడా లివింగ్ ఎక్స్పెన్సెస్ అనేది చాలా కాస్ట్లీగా ఉంటాయి. బట్ ఇక్కడ కిర్గిస్తాన్లో తీసుకుంటే మన ఇండియాలో అయ్యే ఖర్చు కంటే కూడా లివింగ్ ఎక్స్పెన్సెస్ అనేది చాలా తక్కువగా ఉంటాయి. అంటే కిర్గిస్తాన్ కరెన్సీ ఇండియన్ కరెన్సీ అనేది ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంటుంది. లివింగ్ ఎక్స్పెన్సెస్ అనేవి కూడా చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట. రాజశేఖర రెడ్డి గారు అంటే ఒక పిల్లని లేదంటే పిల్లోడిని కానీ పంపించాలంటే చాలా పేరెంట్స్ చాలా ఆలోచిస్తుకుంటూ ఉంటారు, సేఫ్గా ఉన్నారా, సెక్యూర్గా ఉంటుందా. సో ఇలాంటి వాటికి ఎలాంటి ప్రొటెక్షన్ ఇస్తున్నారు మీరు? ట్రూ అండి. అంటే చాలా వరకు ఏంటంటే అది ఎయిదర్ బాయ్ అయినా గర్ల్ అయినా కూడా డెఫినెట్గా స్టూడెంట్ ఒక కంట్రీ దాటి ఇంకొక కంట్రీ వెళ్తున్నారంటే సేఫ్టీ గురించే ఫస్ట్ క్వశ్చన్ అనేది రైజ్ అవుతుందన్నమాట. ఇవాళ తీసుకుంటే ఈ రోజుల్లో అంటే మనం జనరల్గా పేరెంట్స్ అనేది భయపడుతూ ఉంటారు అక్కడికి వెళ్ళిన తర్వాత సేఫ్టీ ఏ విధంగా ఉంటుంది అనేసి, అక్కడ ఏదైనా హెల్త్ ఎమర్జెన్సీ ఇట్లాంటివి ఉంటే ఏ విధంగా కేర్ తీసుకుంటారనేసి చాలా వరకు భయపడుతూ ఉంటారు. బట్ ఇక్కడ వచ్చేసి మన అంటే స్టూడెంట్ ఏదో ఒక టెక్నికల్ కోర్స్కి వెళ్తున్నప్పుడు అయితే డెఫినెట్గా ఆ రీజన్స్కి అనేది భయపడాలండి. బట్ స్టూడెంట్ ఇక్కడ వెళ్ళేది ఒక మెడిసిన్ కోర్స్ చేయడానికి వెళ్తున్నారు. దట్టు అక్కడ ఒక మెడికల్ కాలేజ్లో అంటే ఆల్మోస్ట్ ఏ మెడికల్ కాలేజ్కైనా కూడా ఒక హాస్పిటల్ అనేది ఉంటుంది. అంటే వాళ్ళకి అటాచ్మెంట్ అయిన హాస్పిటల్ అనేది ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ బై ప్రొఫెషన్ వీళ్ళు కాబోయే డాక్టర్స్ అనమాట. సో ఎటువంటి మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నా కూడా అక్కడే అందుబాటులో డాక్టర్స్ ఉంటారు. ఈవెన్ హాస్పిటల్ ఉంటుంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. అండ్ సేఫ్టీ విషయానికి వస్తే కనుక డెఫినెట్గా ఇంత పెద్ద యూనివర్సిటీలో వాళ్ళు సేఫ్టీ ప్రికాషన్స్ అనేది డెఫినెట్గా ఫాలో అవుతారు. అండ్ పర్టికులర్గా ఈ కోవిడ్ లాంటి సిచ్యువేషన్లో వచ్చేసి ఏ కంట్రీ అయినా, అది ఒక కిర్గిస్తాన్ అని చెప్పనండి, ఈవెన్ ఏ కంట్రీ అయినా కూడా ఇంకా సేఫ్టీ ప్రికాషన్స్ అనేది ఎక్కువగానే తీసుకుంటారనమాట. రాజశేఖర రెడ్డి గారు కాలర్ వెయిట్ చేస్తున్నారు. లక్ష్మి గారు కరీంనగర్ నుంచి కాల్ చేస్తున్నారు. లక్ష్మి గారు నమస్తే అండి. నమస్కారం. సార్తో మాట్లాడండి, మీ డౌట్ ఏంటో అడగండి. మేడం నమస్తే మేడం, అడగండి మేడం మీ క్వశ్చన్ ఏంటో. నమస్తే సార్, నా పేరు లక్ష్మి అండి, కరీంనగర్ నుంచి మాట్లాడుతున్నాను సార్. మేడం. సో మా పాప మన నీట్ రాసింది సార్. ఓకే. సో కిర్గిస్తాన్ కదా ఇక్కడ ఏంటి ఇంకా అదర్ కంట్రీస్ ఉంటాయి కదా సార్. రైట్ మేడం. ఆ కంట్రీస్కి ఏమన్నా మీరు చెప్తారా?
పంపిస్తారా మా పిల్లల్ని పాపనేమన్నా? డెఫినెట్గా మేడం, తప్పకుండా. ఒక కిర్గిస్తాన్ అని కాదు మేడం, ఇక్కడ వచ్చేసి మేము ఈవెన్ రష్యా కానివ్వండి, ఫిలిప్పైన్స్ చేస్తున్నాం. దీంతోపాటు కజకిస్తాన్ ఒకటి, కిర్గిస్తాన్, సెంట్రల్ అమెరికా, యుక్రెయిన్, జార్జియా ఇటువంటి కంట్రీస్ కూడా చేస్తూ ఉంటాం అన్నమాట. అండ్ ఎక్కువ మంది స్టూడెంట్స్ వచ్చేసి ఈ రోజుల్లో తీసుకుంటే కనుక ప్రతి కంట్రీకి స్ప్రెడ్ అవుతూనే ఉన్నారు మన తెలుగు స్టూడెంట్స్ పర్టికులర్గా తీసుకుంటే. అంటే ఒక కంట్రీకి లిమిటేషన్ అవ్వకుండా అంటే ఆల్మోస్ట్ ప్రతి కంట్రీలో మన తెలుగు స్టూడెంట్స్ అనేది ఉన్నారండి. అండ్ మీకు పర్టికులర్గా ఏదైనా ఒక కంట్రీ అండ్ ఒక యూనివర్సిటీ అనుకుంటే కనుక మీరు మా హెల్ప్ లైన్ నెంబర్స్ కాల్ చేస్తే కనుక డెఫినెట్గా మా అంటే ఎక్స్పర్ట్ టీం వచ్చేసి మిమ్మల్ని ఒక రైట్ వేలో మిమ్మల్ని గైడ్ చేస్తారండి. రైట్. రాజశేఖర్ రెడ్డి గారు, అంటే ఒక అడ్మిషన్ కావాలంటే అసలు ప్రాసెస్ ఎలా ఉంటుంది, స్టూడెంట్కి ఎలాంటి ఎలిజిబిలిటీ ఉండాలి? రైట్. ఒకటండి, అంటే అబ్రాడ్కి పంపించేటప్పుడు చాలామందికి రకరకాల క్వశ్చన్స్ ఉంటాయి. ఏ డాక్యుమెంట్స్ కావాల్సి వస్తుంది అడ్మిషన్కు, అండ్ అడ్మిషన్ అయిన తర్వాత కూడా వీసా పరంగా ఎటువంటి ప్రొసీజర్ ఉంటుంది, వీసాకు వచ్చేసి అంటే కొన్ని కంట్రీస్లో షో ఆఫ్ ఫండ్స్ అనేది చూపించాల్సి ఉంటుంది, అంటే స్టూడెంట్ పేయింగ్ క్యాపబిలిటీ ఉందా లేదా అనేది చెక్ చేయడానికి. సో రకరకాల డాక్యుమెంట్స్ ఉంటాయి. అంటే కొన్ని కంట్రీస్ అయితే కనుక ఇక్కడ మెడికల్ చెకప్ చేసిన తర్వాత కూడా బయటి కంట్రీస్కి వెళ్ళిన తర్వాత అగైన్ అక్కడ మళ్ళీ మెడికల్ చెకప్స్ ఇట్లాంటివన్నీ ఉంటాయి అన్నమాట. సో ఎలిజిబిలిటీ విషయానికి వస్తే కనుక ఇక్కడ ఫస్ట్ బేసిక్ వచ్చేసి స్టూడెంట్ నీట్ క్వాలిఫై అవుతే సరిపోతుందండి. అంటే ఈవెన్ లాస్ట్ ఇయర్లో క్వాలిఫై అయిన స్టూడెంట్ కూడా ఈ ఇయర్ అడ్మిషన్ తీసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు నీట్కి వచ్చేసి 3 years ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. సో బిఫోర్ లాస్ట్ ఇయర్ క్వాలిఫై అయిన నీట్లో క్వాలిఫై అయిన స్టూడెంట్ కూడా ఇప్పుడు అడ్మిషన్ తీసుకొని వెళ్ళొచ్చు అనమాట. సో జనరల్ ఎలిజిబిలిటీ వచ్చేసి ఇంటర్మీడియట్లో 50% మార్క్స్ ఉన్నా కూడా సరిపోతుంది. అయితే మేము సజెస్ట్ చేసేది ఏంటంటే ఎవరైతే మెడిసిన్ కోర్స్ అనేది ప్రిఫర్ చేస్తున్నారో అటువంటి స్టూడెంట్ అట్లీస్ట్ ఒక 70-75% మినిమం వాళ్ళకు ఇంటర్మీడియట్లో మార్క్స్ ఉన్న స్టూడెంట్ కనుక బయటికి అబ్రాడ్ ఎంబీబీఎస్ అనేది సెలెక్ట్ చేసుకోవడం బెటర్ అనమాట. అంటే బయటికి వెళ్ళిన తర్వాత స్టూడెంట్ అక్కడ ఆ కోర్స్ మీద ఇంట్రెస్ట్తో పాటు వాళ్ళు చదవగలగాలి కూడా. సో అట్లీస్ట్ బేసిక్గా ఒక 70-75% స్టూడెంట్స్ ఉన్న మార్క్స్ ఉన్న స్టూడెంట్స్ని ఎక్కువగా మేము ప్రిఫర్ చేస్తూ ఉంటాము. అండ్ నీట్ క్వాలిఫై అవుతే సరిపోతుందండి ఎలిజిబిలిటీకి వచ్చేసి. సో ఇంకా అదర్ దాన్ దట్ ఇంకా ఎటువంటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కానీ ఇటువంటివి ఏముండవు. ఒక యూనివర్సిటీ నుండి మాత్రం బేసిక్ ఇంటర్వ్యూ అనేది ఉంటుందన్నమాట. అంటే ఈ ఇంటర్వ్యూ కూడా ఏంటంటే స్టూడెంట్కు అంటే మెడిసిన్ కోర్స్ మీద ఎంత ఇంట్రెస్ట్ ఉంది, కొంతవరకు ఏదైనా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారా అనేది టెస్ట్ చేయడానికి ఒక ఇంటర్వ్యూ అనేది యూనివర్సిటీ నుండి ఉంటుందన్నమాట. అంటే ప్రాపర్ గైడెన్స్ అంతా మీ కన్సల్టెన్సీ నుంచి ప్రొవైడ్ చేస్తారా? డెఫినెట్గా అండి, ప్రతి ప్రొసీజర్. ఎందుకంటే ఇప్పుడు స్టూడెంట్కు అడ్మిషన్ బిఫోర్ వచ్చేసి ప్రతి డాక్యుమెంట్ గురించి అండ్ వీసా గురించి ఎక్స్ప్లెయిన్ చేయగానే ఇంత లెంతీ ప్రాసెస్ ఉందా అనేసి వాళ్ళు అవుతారు. ఈ ప్రాసెస్ అనేది నేను చేసుకోగలను అనేసి కూడా వాళ్ళకు ఒక క్వశ్చన్ అనేది రైజ్ అవుతుందన్నమాట. సో దానివల్ల ఏం చేస్తామంటే వాళ్ళకు అంటే పాస్పోర్ట్ దగ్గర నుండి కానివ్వండి వీసా వచ్చేంత వరకు, ఈవెన్ వీసా వచ్చిన తర్వాత కూడా స్టూడెంట్ ఇక్కడ నుండి మళ్ళీ అక్కడికి యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత యూనివర్సిటీస్లో బేసిక్ ఫార్మాలిటీస్ ఏవైతే ఉంటాయో అటువంటి ఫార్మాలిటీస్ అన్నీ కూడా మా టీం కంప్లీట్ చేసి స్టూడెంట్ని అక్కడ హాస్టల్లో సెటిల్ చేసేసి వస్తారు. అండ్ మోర్ ఓవర్ స్టూడెంట్ను అంటే మళ్ళీ స్టూడెంట్కి ఏమైనా అక్కడ ఫీడ్బ్యాక్ పరంగా కానివ్వండి, ఇంకొకటి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా వాటి గురించి వచ్చేసి అక్కడ ఏమైనా రెక్టిఫై చేయడానికి కూడా మా టీం మెంబర్స్ ఎవ్రీ 6 monthsకి ఒకసారి అక్కడికి యూనివర్సిటీస్కి వెళ్ళి స్టూడెంట్స్ని కూడా కలవడం అనేది జరుగుతుందండి. రాజశేఖర్ రెడ్డి గారు, కంట్రీస్ డిఫరెంట్ కంట్రీస్ అవైలబుల్ ఉన్నాయి, డిఫరెంట్ యూనివర్సిటీ కూడా ఉన్నాయి. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత విద్యార్థి ఇబ్బంది పడకుండా హాస్టల్ కూడా చాలా ముఖ్యం. అది క్యాంపస్లో ఉంటుందా లేదంటే బయట ఉంటుందా, వాళ్ళ తల్లిదండ్రులు కూడా భయపడుతుంటారు. సో దానికి సంబంధించి ఏం చెప్తారు? సో అక్కడ మెడికల్ కాలేజ్లో ఏంటంటే అండి ఆల్మోస్ట్ 1000+ స్టూడెంట్స్ అనేది ఉంటారు. ఈ 1000+లో కూడా ఇంచుమించు 500 మెంబర్స్ వచ్చేసి మన ఇండియా నుండి వెళ్ళిన స్టూడెంట్సే. సో డెఫినెట్గా ఏంటంటే అక్కడ ఇంటర్నేషనల్ అంటే లోకల్ స్టూడెంట్స్కి అనేది సపరేట్గా హాస్టల్స్ ఉంటాయి. అండ్ అలాగే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి కూడా సపరేట్గా హాస్టల్స్ అనేది ఉంటాయి అన్నమాట. వితిన్ క్యాంపస్ అనేది హాస్టల్స్ అనేది అవైలబుల్గా ఉంటాయండి. అండ్ సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాటిల్లో కూడా డిఫరెంట్ రేంజెస్ అనేది ఉంటాయి. ఈవెన్ 9,000 నుండి 50,000 వరకు అకామిడేషన్ అనేది అంటే మన ఇండియన్ రూపీస్లో కాస్ట్ అయ్యే అకామిడేషన్ అనేది కూడా ఉంటుందన్నమాట స్టూడెంట్. సో మేమేం చేస్తామంటే ఇనీషియల్గా హాస్టల్ అనేది స్టూడెంట్కు ఇక్కడ కాకుండా వన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ హాస్టల్స్ అన్నీ కూడా విజిట్ చేసి చూపిస్తామన్నమాట. స్టూడెంట్కి ఏదైతే నాకు ఇది సరిపోతుంది అనేసి అనుకుంటారో ఆ హాస్టల్ అనేది వాళ్ళకు అడ్మిట్ చేయించడం అనేది జరుగుతుంది. అండ్ క్యాంపస్లోనే ఇక్కడ హాస్టల్స్ అనేది ఉంటాయండి. కొంతమందికి లేదు మేము సెల్ఫ్ కుకింగ్ చేసుకొని బయట కూడా ఉంటాం, ఇంకా కొంత బడ్జెట్ మాకు సేవ్ అవుతుంది అనేసి అనుకున్న స్టూడెంట్స్కు బయట కూడా ప్రైవేట్ హాస్టల్స్ అనేవి ఉంటాయండి. ఇన్ కేస్ అలా ఉండాలనుకున్న వాళ్ళు కూడా బయట ప్రైవేట్ హాస్టల్స్లో కూడా ఉండొచ్చు. రాజశేఖర్ రెడ్డి గారు, మనకి చాలా కన్సల్టెన్సీలు ఉన్నాయి. వాళ్ళు ఏం చెప్తారంటే మా యూనివర్సిటీ మంచిదంటే మా యూనివర్సిటీ మంచిది. ఒక తల్లిదండ్రులకి ఎలాంటి భరోసా ఇస్తున్నారు మీ కన్సల్టెన్సీ నుంచి, అసలు ఏం చెప్తారు ఈ విషయం గురించి?
అంటే చాలామంది కన్సల్టెంట్స్ వచ్చేసి అంటే మెడిసిన్ కోర్స్కున్న వాల్యూ అనేది అండ్ దానికి ఉన్న డిమాండ్ అండ్ క్రేజ్ వల్ల ఏంటంటే చాలామంది రకరకాల కంట్రీస్ అనేది ప్రమోట్ చేస్తున్నారు. సో వాళ్ళకు ఒక్కొక్కరు ఒక్కొక్క యూనివర్సిటీ అనేది ప్రమోట్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఈ క్వశ్చన్కి ఏంటంటే నా ఆన్సర్ ఏంటంటే అండి, సో డెఫినెట్గా ఏంటంటే ఎవరు ఏ యూనివర్సిటీ ప్రమోట్ చేస్తున్నారో, ఏ కంట్రీ ప్రమోట్ చేస్తున్నారో ఆ కంట్రీలో ఉన్న ప్లస్ పాయింట్స్ చెప్తారు, కానీ ఎక్కడ డ్రాబ్యాక్స్ అనేది చెప్పారనమాట. సో ఈ రోజుల్లో ఏంటంటే ఇప్పుడున్న టెక్నాలజీ పరంగా తీసుకుంటే కనుక ప్రతి యూనివర్సిటీవి అఫీషియల్ వెబ్సైట్స్ ఉంటాయి అండ్ ఆల్మోస్ట్ వాళ్ళ బ్లాగ్స్ ఉంటాయి. అక్కడ ఉన్న అడ్వాంటేజెస్ కానివ్వండి, డ్రాబ్యాక్స్ కానివ్వండి, ఈవెన్ గూగుల్లో సెర్చ్ చేసినా మనకి ఎంతో ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుందన్నమాట. అంటే బ్లైండ్గా నేనేం చెప్తానంటే ఒక కన్సల్టెంట్ చెప్పే మాటలు నమ్మే కంటే కూడా స్టూడెంట్ కూడా కొంతవరకు బ్యాక్ ఎండ్లో కొంత సెర్చ్ చేసి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి వెళ్ళటం కూడా మంచిదండి. అండ్ రెండోది వచ్చేసి డెఫినెట్గా ఏమవుతుందంటే రకరకాల కంట్రీ ఆప్షన్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో స్టూడెంట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే ట్రావెల్ డిస్టెన్స్, ఫ్లైట్ కనెక్టివిటీ ఏ విధంగా ఉంది అండ్ క్యాపిటల్ సిటీలో, మోర్ ఓవర్ క్యాపిటల్ సిటీలో ఉన్నాయా లేదా మెడికల్ కాలేజెస్ అనేది కూడా చూసుకోవాలి. ఎందుకు మెయిన్గా క్యాపిటల్ సిటీ అనేసి అంటున్నానంటే ఇప్పుడు డెఫినెట్గా వచ్చేసి మనకు ఇప్పుడు మనం ఇండియాలో తీసుకుంటే కనుక బెంగళూరు, హైదరాబాద్, చెన్నై ఇట్లాంటి సిటీస్లో ఉన్న మెడికల్ కాలేజ్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ఫెసిలిటీస్ దొరకడం కానివ్వండి డెఫినెట్గా వచ్చేసి డిఫరెంట్గా ఉంటుంది. టౌన్ లెవెల్లోకి వెళ్ళగానే కొంతవరకు డిఫరెంట్గా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇంకో కంట్రీకి వెళ్ళినప్పుడు వచ్చేసి టౌన్ లెవెల్లో ఉన్న కాలేజ్కి వెళ్ళినప్పుడు కొంతవరకు లాంగ్వేజ్ పరంగా కూడా స్టూడెంట్స్ అనేది కొంత ఇబ్బందులు అనేది ఎదుర్కొంటూ ఉంటారు. సో దానివల్ల క్యాపిటల్ సిటీకి వెళ్తే కనుక అక్కడ చాలా వరకు ఇంగ్లీష్లో కమ్యూనికేట్ అవ్వగలుగుతారు. ఈవెన్ బయటికి వెళ్ళి వాళ్ళు ఒక బేసిక్ నెసెసిటీస్ ఏవైతే ఉంటాయో అవి కొనుక్కోవాలన్నా కూడా అక్కడ ఈజీ అవుతుంది. కమ్యూనికేషన్ అనేది చాలా ఈజీ అవుతుంది. నో డౌట్ ఎడ్యుకేషన్ అనేది ఏ మెడికల్ కాలేజ్కి వెళ్ళినా కూడా ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది. బట్ అగైన్ కొంతవరకు ఏంటంటే క్యాపిటల్ సిటీలు సెలెక్ట్ చేసుకుంటే చాలా బెటర్. అండ్ రెండోది వచ్చేసి ఇక్కడ ఇంకోటి స్టూడెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది వచ్చేసి సో రకరకాలుగా ఒకరు ఒక యూనివర్సిటీ బెటర్ అంటారు, ఒకరు ఇంకొక కంట్రీ బెటర్ అంటారు, ఇంకొకరు ఇంకొక కంట్రీ అంటారు. డెఫినెట్గా అండి ఒక కంట్రీలో కొన్ని అడ్వాంటేజెస్ ఉంటే డెఫినెట్గా అడ్వాంటేజ్తో పాటు కొన్ని డ్రాబ్యాక్స్ కూడా ఉంటాయి. బట్ ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే డ్రాబ్యాక్స్ అంటే లివింగ్ స్టైల్ కానివ్వండి, ఫెసిలిటీస్ పరంగా కానివ్వండి పక్కన పెడితే ఎడ్యుకేషన్లో ఎటువంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి అండ్ ఎటువంటి డ్రాబ్యాక్స్ ఉన్నాయి అనేది స్టూడెంట్ స్టడీ చేసి ఓన్గా కూడా కొంతవరకు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఒక స్టెప్ ముందుకేయడం అనేది కరెక్ట్ అండి. రాజశేఖర రెడ్డి గారు, మీరు ఇతర దేశాలు అంటే ఉక్రెయిన్ కానీ, రష్యా కానీ, ఫిలిప్పైన్స్లో కానీ ప్రొవైడ్ చేస్తున్నారు. వాటితో పోలిస్తే ఈ కిర్గిస్తాన్లో ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎలా ఉంటుంది? సో డెఫినెట్గా అండి ఇక్కడ ఏమవుతుందంటే ఎడ్యుకేషన్ క్వాలిటీ విషయానికి వస్తే కనుక ఇప్పుడు రష్యా అయితే కనుక మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు 5 years 8 months అనేది కోర్స్ డ్యూరేషన్ ఉంటుంది, అంటే అప్రాక్సిమేట్గా 6 years ఉంటుంది. అండ్ ఈవెన్ ఫిలిప్పైన్స్లో కూడా 6 years అనేది కోర్స్ డ్యూరేషన్ ఉంది. ఒక కజకిస్తాన్, కిర్గిస్తాన్ విషయానికి వస్తే కనుక 5 years మాత్రమే ఎడ్యుకేషన్ అనేది ఉంటుందన్నమాట. అండ్ స్టాండర్డ్ విషయానికి వస్తే నో డౌట్ ఇండియాలో ఏదైతే స్టాండర్డ్ ఉందో దానికి దీటుగానే అక్కడ కూడా కిర్గిస్తాన్లో సేమ్ స్టాండర్డ్ అనేది ఉంటుందండి. అండ్ రెండోది రష్యా, ఫిలిప్పైన్స్, కజకిస్తాన్, సెంట్రల్ అమెరికా, యుక్రెయిన్ ఇలాంటి కంట్రీస్తో కంపేర్ చేస్తే కనుక ఇక్కడ వచ్చేసి ఎటువంటి హర్డిల్ అనేది స్టూడెంట్కి ఉండదు. డైరెక్ట్ ఎంబీబీఎస్ ప్రోగ్రామ్కి వెళ్తారు. అండ్ ఈ 5 years డ్యూరేషన్లో కూడా మళ్ళీ ఇప్పుడు యుక్రెయిన్ తీసుకుంటే కనుక 3 years తర్వాత క్రాక్ అనేసి ఒక ఎగ్జామ్ అనేది క్లియర్ చేస్తేనే మళ్ళీ వాళ్ళు ఫర్దర్గా ప్రమోట్ అవుతారు. ఈవెన్ ఫిలిప్పైన్స్ తీసుకున్నా కూడా మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రీ మెడిసిన్ ఉంటుంది. ప్రీ మెడిసిన్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే స్టూడెంట్ మళ్ళీ ఎండి ప్రోగ్రామ్కి అనేది ప్రమోట్ అవుతారు. సో ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ ఎంబీబీఎస్ ప్రోగ్రామ్ ఉంటుంది. 5 years అనేది డైరెక్ట్ ఒకటే ప్రోగ్రామ్ కాబట్టి ఎటువంటి హర్డిల్ అనేది ఉండదండి. సో ఆ కంట్రీస్తో కంపేర్ చేసినప్పుడు స్టూడెంట్కి ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది కొంతవరకు ఇంకా ఈజీగానే ఉంటుందన్నమాట. రాజశేఖర రెడ్డి గారు, అంటే మీరు స్పాట్ అడ్మిషన్స్ కోసం వివిధ జిల్లాల్లో మీరు ఎక్స్పోల్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఎక్స్పో ఇప్పుడు ఉంది, ఎడ్యుకేషన్ ఎక్స్పో. సో అంటే మాకు ఆఫీసెస్ వచ్చేసి ఆల్మోస్ట్ ప్రతి మేజర్ సిటీలో అనేది ఆఫీసెస్ ఉన్నాయండి. బట్ స్టిల్ అంటే స్టూడెంట్కు కొంత అవేర్నెస్ కోసం వచ్చేసి ఎవ్రీ ఇయర్ వచ్చేసి ఎడ్యుకేషన్ ఎక్స్పోస్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఈ ఇయర్ కూడా ఆల్రెడీ ఒక ఫేజ్ ఎడ్యుకేషన్ ఎక్స్పో అనేది కంప్లీట్ అయిపోయింది అండ్ సెకండ్ ఫేజ్ అనేది కూడా స్టార్ట్ చేసామండి ఆల్రెడీ. సో అప్కమింగ్ వీక్ వచ్చేసి అంటే October 2 వచ్చేసి శ్రీకాకుళంలో కండక్ట్ చేస్తున్నామండి. సో శ్రీకాకుళం, విజయనగరం డిస్ట్రిక్ట్స్ నుండి ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఈ ఎడ్యుకేషన్ ఎక్స్పోకు అటెండ్ అయ్యి ఇక్కడ డిఫరెంట్ యూనివర్సిటీస్ అండ్ డిఫరెంట్ కంట్రీస్ గురించి అనేది ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుందండి. అండ్ మోర్ ఓవర్ ఎవరైతే ఆల్రెడీ నీట్ క్వాలిఫై ఉంటారో లాస్ట్ ఇయర్ వాళ్ళు ముందే ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. సో October 2 వచ్చేసి శ్రీకాకుళంలో కండక్ట్ చేస్తున్నాం అండ్ October 3 వచ్చేసి విశాఖపట్నంలో ఎడ్యుకేషన్ ఎక్స్పో అనేది కండక్ట్ చేస్తున్నాం. అండ్ ప్యూర్లీ ఇది ఒక కంట్రీకి లిమిటేషన్ కాకుండా ఆల్మోస్ట్ అన్ని
కంట్రీస్ పైన ఇన్ఫర్మేషన్ అనేది స్టూడెంట్కు ఇవ్వబడుతుందండి. ఎవరికైతే ఎంబీబీఎస్ కోర్స్ అని గురించి ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయో అటువంటి స్టూడెంట్స్ ఆ నియరెస్ట్ డిస్ట్రిక్ట్స్ నుండి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ ప్రోగ్రామ్ అనేది అటెండ్ అయ్యి వాళ్ళకున్న డౌట్స్ అన్నీ కూడా వాళ్ళు క్లారిఫై చేసుకోవచ్చండి. రాజశేఖర రెడ్డి గారు అంటే ఎంబీబీఎస్ చేయాలని చాలా మందికి ఒక రకమైన కళ ఉంటుంది. అంటే అబ్రాడ్ వెళ్ళి చేయాలని మరో రకమైన కళ. అంటే ఫీజు కోసం చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. సో ఫీజు స్ట్రక్చర్ ఎలా ఉంటుంది ఓవరాల్గా? సో కిర్గిస్తాన్లో వచ్చేసి చాలా ఫీజు అనేది చాలా తక్కువగా ఉంటుందండి. వేరే ఏ కంట్రీతో కంపేర్ చేసినా ఎంటైర్ వరల్డ్లో ఒక కిర్గిస్తాన్లో మాత్రమే చాలా తక్కువ ఫీ అనేది ఉంటుంది. సో అప్రాక్సిమేట్గా ఇప్పుడు మేము ప్రమోట్ చేసే సాలింబెకో యూనివర్సిటీలో వచ్చేసి 11 lakhs అనేది మన ఇండియన్ కరెన్సీలో ఉంటుందండి. సో 11 lakhs కాకుండా స్టూడెంట్కు అగైన్ ప్రాసెసింగ్ ఫీ కానివ్వండి, హాస్టల్ ఎక్స్పెన్సెస్ కానివ్వండి, ఇవి కాకుండా ఎవ్రీ ఇయర్ వీసా రెన్యువల్, ఇన్సూరెన్స్ రెన్యువల్ ఇట్లాంటివన్నీ కలిపి రఫ్గా ఒక 18 lakhs వరకు అనేది స్టూడెంట్కి ఖర్చు అవుతుందండి. అండ్ ఇంకోటి కూడా ఏంటంటే స్టూడెంట్కు చాలా క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 18 lakhs కాకుండా అదర్ ఎక్స్పెన్సెస్ ఏముంటాయి అనేసి. సో దీంట్లో నేనైతే 18 lakhs చెప్తున్నానో దీంట్లో ఇంక్లూడింగ్ హాస్టల్ ఫీజు, ఎగ్జామినేషన్ ఫీజు, వీళ్ళకి అయ్యే లైబ్రరీ, ల్యాబొరేటరీ ఎక్స్పెన్సెస్ కానివ్వండి, దీంతోపాటు ఎవ్రీ ఇయర్ ఏదైతే వీసా రెన్యువల్ అండ్ ఇన్సూరెన్స్ రెన్యువల్కి అయ్యే ఖర్చు ఉంటుందో అవన్నీ కూడా ఇంక్లూడ్ అయ్యి 18 lakhsలో అనేది కోర్స్ కంప్లీట్ చేసి రావచ్చు స్టూడెంట్. అదర్ దాన్ దట్ అంటే మళ్ళీ ఎవ్రీ ఇయర్ వీళ్ళు ఏదైనా ఫ్లైట్ ఎక్స్పెన్సెస్ కానివ్వండి, వాళ్ళకి అక్కడ బేసిక్ నెసెసిటీస్ కానివ్వండి, వాటికి అనేది అడిషనల్గా స్టూడెంట్ అనేది బేర్ చేసుకోవాల్సి ఉంటుందండి. అవి కూడా వాళ్ళు స్టూడెంట్ వన్స్ ఒకసారి మన ఇండియాకు వచ్చి వెళ్ళినా కూడా హార్డ్లీ వచ్చేసి ఈ 5 yearsలో వాళ్ళకు ఒక 2.5 lakh మాత్రమే ఖర్చు అవుతుందండి. అంతకంటే ఎక్కువ ఖర్చు అనేది రాదన్నమాట. రాజశేఖర రెడ్డి గారు అంటే ఒక స్టూడెంట్ని మీరు అంటే కోర్స్ కంప్లీట్ అయ్యేంత వరకు మీరు మాట్లాడుతూ ఉంటారా? అంటే కన్సల్టెన్సీ నార్మల్గా ఒక సీట్ ఇప్పించిన తర్వాత జాయిన్ చేసిన తర్వాత వదిలేస్తారు. అక్కడ వాళ్ళు ఆ యూనివర్సిటీ కానీ ఆ కంట్రీ కానీ నామ్స్ టెమ్స్ డిఫరెంట్గా ఉంటాయి, వీళ్ళు ఉండలేరు. సో అలాంటి వాళ్ళకి ఎలాంటి భరోసా ఇస్తున్నారు? సో డెఫినెట్గా అండి, అంటే ఒక స్టేట్ దాటి ఇంకొక స్టేట్కి వెళ్ళినప్పుడే స్టూడెంట్కు కన్సల్టెంట్ సపోర్ట్ అనేది డెఫినెట్గా ఉండాలి అనమాట. సో అలాంటిది ఇంకొక కంట్రీకి వెళ్ళినప్పుడు కన్సల్టెంట్ సపోర్ట్ అనేది డెఫినెట్గా వాళ్ళ కెరీర్ అంటే కోర్స్ పరంగా కంప్లీట్ చేసుకొని వచ్చేంత వరకు ఆ సపోర్ట్ అనేది కావాల్సి వస్తుంది. సో ఆల్మోస్ట్ అందరు కన్సల్టెంట్లు కూడా అంటే మేమనే కాదు అందరు కన్సల్టెంట్లు కూడా డెఫినెట్గా సర్వీస్ పరంగా పర్టికులర్గా అబ్రాడ్ పంపించే కన్సల్టెంట్స్ ఎవరైతే ఉన్నారో సర్వీస్ పరంగా డెఫినెట్గా ఆ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తారు స్టూడెంట్స్కు. అండ్ ఇక్కడ వచ్చేసి పర్టికులర్గా కిర్గిస్తాన్ వెళ్ళే స్టూడెంట్స్కి వచ్చేసి అక్కడ మా స్టూడెంట్ కోఆర్డినేటర్ కూడా స్టూడెంట్స్తో పాటు రౌండ్ ది ఇయర్ ఉంటుంది. అంటే అప్పుడప్పుడు వెళ్ళి రావటం అని కాకుండా అప్పుడప్పుడు వచ్చేసి మా ఎక్స్పర్ట్స్ వెళ్తూనే ఉంటారు. ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, ఫీడ్బ్యాక్ ఇంకా ఏమైనా రెక్టిఫై చేయాల్సినవి ఉంటే కనుక అట్లాంటివి కనుక్కోవడానికి వెళ్తూనే ఉంటారు. బట్ అగైన్ అక్కడ రౌండ్ ది ఇయర్ స్టూడెంట్స్తో పాటు అక్కడ జర్నీ చేస్తారనమాట. సో స్టూడెంట్స్కి వచ్చేసి ఎటువంటి ఏ డౌట్ ఉన్నా అక్కడ ఇంకోటి ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా ఇమీడియట్గా సార్ట్అవుట్ చేయడానికి మా పర్సన్స్ అవైలబుల్గా ఉంటారండి. సో అక్కడ సర్వీస్ పరంగా ఎటువంటి క్వశ్చన్ అనేది ఉండదు. రాజశేఖర రెడ్డి గారు అంటే మొదట 2 years ఇండియాలో చేసి మిగిలిన 2 years అబ్రాడ్లో చేయడానికి సాధ్యమవుతుంది అసలు? అలా కూడా ఆప్షన్స్ అనేది ఉంటాయండి. బట్ స్టిల్ ఏంటంటే ఇండియాలో ఎవరైతే అంటే జనరల్గా కౌన్సిలింగ్లో సీట్ వచ్చిన స్టూడెంట్ ఏంటంటే తక్కువ ఫీ ఉంటుంది కాబట్టి వాళ్ళు అగైన్ అబ్రాడ్ వెళ్ళడానికి అనేది ఇంట్రెస్ట్ చూపించారనమాట. సో ఇండియాలో తీసుకుంటే కనుక అదే అగైన్ మేనేజ్మెంట్ కోటాలో ఎవరైతే అంటే ఆల్మోస్ట్ చాలా డబ్బు ఖర్చు పెట్టి కొన్న వాళ్ళు కూడా మళ్ళీ బయటి కంట్రీస్కి అనేది వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించారు. సో కొన్ని యూనివర్సిటీస్ మాత్రం అంటే స్టూడెంట్కి వచ్చేసి ఇక్కడ కొంత డ్యూరేషన్ చేసిన తర్వాత ఇక్కడ కాలేజెస్ అనేది ఆల్రెడీ కొన్ని యూనివర్సిటీస్తో టైఅప్ అయిన యూనివర్సిటీస్ అవుతాయి కనుక అక్కడికి మళ్ళీ స్టూడెంట్ని అబ్రాడ్కి పంపించడం కానివ్వండి ఇట్లాంటివి జరుగుతుంది. అంటే అక్కడ ఏ విధంగా ఉంది మెడికల్ దీని మీద అనేది అట్లాంటి వాటి మీద వాళ్ళు ఒక అవగాహన వస్తుందనే దాని మీద స్టూడెంట్స్ అనేది పంపిస్తూ ఉంటారండి. సో ఇక్కడ నా సజెషన్ ఏంటంటే స్టూడెంట్స్ ఇన్ కేస్ ఏదైనా అబ్రాడ్లో అంటే ఒక పర్టికులర్ కంట్రీ సెలెక్ట్ చేసుకొని అక్కడ కొంతవరకు మెడికల్ ఎడ్యుకేషన్ బెటర్గా ఉందనుకున్న వాళ్ళు రైట్ ఫ్రమ్ ది ఫస్ట్ ఇయర్ అక్కడికి వెళ్తే కనుక డెఫినెట్గా మంచి నాలెడ్జ్ అనేది సంపాదించవచ్చండి. అండ్ రెండోది వచ్చేసి కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా బాగా డెవలప్ అయ్యే అవకాశాలు అనేది ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ యుఎస్ లాంటి కంట్రీస్, యుఎస్, కెనడా, ఆస్ట్రేలియా ఇలాంటి కంట్రీస్కి వెళ్ళాలన్నా అక్కడ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో క్లియర్ చేసుకోవడానికి కూడా కొంతవరకు అక్కడ ట్రైనింగ్ కూడా ఇచ్చే యూనివర్సిటీస్ అనేవి చాలా ఉన్నాయి. అటువంటి యూనివర్సిటీస్ అంటే ఆ కంట్రీస్లో సెటిల్ అవ్వాలి, ఆ కంట్రీస్కి వెళ్ళాలి, ఏదైనా పీజీ చేయడానికైనా అక్కడ సెటిల్ అవ్వడానికైనా అనుకునే స్టూడెంట్స్ సో అటువంటి ముందే స్టడీ చేసి కనుక డెఫినెట్గా అటువంటి యూనివర్సిటీలను సెలెక్ట్ చేసుకొని వెళ్తే నో డౌట్ వాళ్ళకు కెరీర్ పరంగా మంచి స్కోప్ అనేది ఉంటుందండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రాజశేఖర రెడ్డి గారు. అంటే అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేయాలని చాలా మందికి ఉంటుంది, దానికి సంబంధించి చాలా డౌట్స్ క్లియర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ కెరీర్ గైడెన్స్. నమస్తే.